యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్ళు దయచేసి వినండి. మీ ఇంట్లో అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ తాతయ్య కానీ ఉన్నట్లయితే సమయం గడపండి, పెద్దవాళ్ళతో సమయం గడపండి. జీవిత ప్రయాణంలో ఎంతో అనుభవాన్ని వాళ్ళు గడించారు. వినండి, నువ్వు 100 పుస్తకాల ద్వారా సంపాదించే జ్ఞానం కంటే వృద్ధాప్యంలోకి వచ్చిన ఒక తండ్రి దగ్గర తల్లి దగ్గర నువ్వు కూర్చొని అరగంట సేపట్లో సంపాదించే జ్ఞానమే మహా విలువైంది. ఎందుకంటే అది వారు అనుభవముతో పంచుకునేది. ఒకరోజు ఒక పెద్ద ఆవిడ బ్యాంక్ వెళ్ళింది. తనకు 10,000 రూపాయలు కావాలి. ఆ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాష్ విత్డ్రావల్ ఫామ్ పెట్టి, అయ్యా 10,000 రూపాయలు ఇవ్వండి అని అంటే ఆ క్యాషియర్ కోపం వచ్చింది. 10,000 రూపాయలు నీకు కావాలంటే బయట ఏటీఎం మిషన్ ఉంది కదా, ఆ ఏటీఎం మిషన్ లో నీ కార్డు వాడుకొని 10,000 రూపాయలు తీసుకోవచ్చు కదా, నన్ను విసిగించకపోతే అని చెప్పి కోపడ్డాడు. ఆ కార్డు నా దగ్గర లేదు కాబట్టి తీసుకోలేకపోయాను, 10,000 రూపాయలు అర్జెంటుగా కావాలి, ఇవ్వయ్యా అని అంటే, అమ్మ విసిగించద్దమ్మా, కార్డు లేకపోతే నన్నేం చేయమంటావు, ఇంటికి వెళ్ళి కార్డు తెచ్చుకో అని చెప్పన్నాడు. ఆ పెద్ద ఆవిడి, అయ్యా ఒక్క నిమిషం ఆగు, నా బ్యాంక్